వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ప్రముఖుల దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గుర్తు చేశారు. నేడు బడుగు బలహీన అణగారిన వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలలో రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాన అవకాశాలు కల్పించారన్నారు. రాజ్యాంగం కల్పించిన అవకాశం ద్వారానే తాను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని వెల్లడించారు. మనకు ముఖ్యంగా వచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల వేదిక రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం నిజంగా నాకు చాలా బాధ వేస్తా ఉంది. నేను ఒక బీసీ బిడ్డగా ఇప్పటికి ఇక్కడ 3-4 గంటలు మేము ఇక్కడ కూర్చొని మనం ఏదైతే ఆయన చూపించిన మార్గాన్ని, ఆయన చూపించినటువంటి ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లాలి. దానికి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతికి విచ్చేసిన జయంతి సందర్భంలో కూడా మనం ఇక్కడ అందరం కూడా చాలా గొప్పగా హుస్నాబాద్ పట్టణంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసుకొని అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవరు ఏ పదవిలో ఉన్నా కానీ, ఏ రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నా కానీ, అదేవిధంగా మరి ఏ చట్టం వచ్చినా కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చేయబట్టి మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లో రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే మనం సాధించుకున్న సంగతి కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఇంతకుముందున్న వేదికలు ఉన్న వాళ్ళు చాలామంది చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అందరి అభ్యున్నత కోసం అందరూ బాగుండాలి, అందరూ కూడా అభివృద్ధిలో కూడా రావాలని చెప్పి ఒక ఆకాంక్షతో తప్పకుండా దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎవరెవరికో ఏదో భావాలు ఉంటాయి, భావాలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ భావం మంచి వైపు ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పదవికి వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదో పంపదీసిన తర్వాత వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దాంతోనే మన అభ్యున్నతి జరుగుతుంది తప్ప ఏదో వేరే విధంగా మాత్రం జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మనము ఇక వేరే కనుక మాట్లాడాలంటే అనవసరంగా పొలిటికల్గా పోయినట్టయితే అవసరం లేదు. మనకు ఇవాళ చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే కాకుండా నేను ఇవాళ మరి ఇక్కడ రావాలి అని చెప్పి కోరగానే మరి నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ దగ్గరికే నా మీద ఎంత ఒత్తిడి ఉన్న సంగతి మీకు తెలిసి వెళ్తుంది ఈ మీటింగ్ వల్ల. అయినా కానీ తప్పకుండా నేను రావాలంటే ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ అందరికి కలిసిపోవాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా నాకు ఒక అవకాశం అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహ పూలమాల అలంకరణ చేసే ఒక అవకాశం లెక్క తీసుకొని వచ్చినా తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా మేమందరూ కూడా మేము వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక చిన్న మనవి ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ మేము ఎల్గదుర్తిలో కూడా మా పార్టీ పరంగా ఇస్తున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.